మొన్న ఒక డిస్కషన్ నడుస్తుంది మన ప్రొఫైల్లో. ఒకరు వచ్చేసి అక్క మీరు ఫుడ్ వ్లాగ్స్ చేయండి, హెల్తీ ఫుడ్ రెసిపీస్ చేయండి అని ఒకరు అడుగుతుంటే, ఇంకొకరు వచ్చేసి మీ గురించి చెప్పండి, పిల్లల గురించి జాను గురించి వ్లాగ్స్ చేయండి అని ఒకరు అంటుంటే, ఇంకొకరు వచ్చేసి ఇవంతా కాదు, ఇది ఎవరైనా చేస్తారు, మీరు ఇప్పుడు ఏవైతే మోటివేషన్ ఇస్తున్నారో దయచేసి అవే కంటిన్యూ చేయండి, అవి మాకు చాలా వరకు ధైర్యాన్ని ఇస్తున్నాయి అని చెప్పారు. ప్రొఫైల్ని మీరు అబ్జర్వ్ చేస్తే యూట్యూబ్ మొత్తం వెళ్ళి కింద నుంచి పై వరకు చూసిరండి. ప్రొఫైల్ని 2021 వరకు ఒక రకంగా ఉంటుంది ప్రొఫైల్, 2021 తర్వాత వేరేలాగా కనిపిస్తుంది ప్రొఫైల్. 2021 ముందు వరకు ఎట్లుంటుంది అంటే మీకు రెసిపీస్ ఉంటాయి, డైజెషన్ ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇట్లాంటివి ఏం వాడాలి, ఇవన్నీ ఉంటాయి. 2022-23 రీసెంట్ టైంలో మొత్తం మోటివేషన్దే ఉంటుంది ఎక్కువ. మెంటల్లీ ముఖ్యంగా మెంటల్ హెల్త్ని ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలి ఇదే ఉంటుంది. నా లైఫ్లో కొన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క లెసన్ నేర్పించేసి పోయినారు. దాంట్లో మా మదర్ వచ్చేసి లైఫ్ స్టైల్ వల్ల డిస్టర్బెన్సెస్ వల్ల ఎట్లా ఒక ప్రాణం పోతుంది, ఎట్లా పోకుండా ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, మనల్ని మనం ఎలా జాగ్రత్తగా ఉండాలని నేర్పిస్తే, లైఫ్లో ఇంకొక ఫేజ్ వచ్చేసి ఒక డిప్రెషన్ వల్ల ఎంత స్ట్రగుల్ అవుతాం అనేది నేర్పించింది. ఇది కాకుండా ఇంకొక స్టేజ్ ఉంది, మనమే డిప్రెషన్లో ఉండేటప్పుడు మన వాళ్ళల్లోకే ఇంకొకళ్ళు దానికి మించి డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, వాళ్ళని మనమే కేర్ తీసుకోవాల్సి రావడం, వాళ్ళని ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత మన మీదే ఉండడం, ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసిన ఒక టైంలో. ఏదైనా ఒక ఫిజికల్గా ఒక ప్రాబ్లం ఉందనుకోండి, మీకు ఆ రిపోర్ట్స్ ఇదిగో సో అండ్ సో నా రిపోర్ట్స్, ఇది నా ప్రాబ్లం, దీనికి ఏం మెడిసిన్ వాడాలి నువ్వు చూపిస్తావు. ఒక బైపోలార్ అయి ఉండొచ్చు, డీప్ డిప్రెషన్ అయి ఉండొచ్చు, మెంటల్ హెల్త్ సరిగ్గా లేకపోవడం అయి ఉండొచ్చు, దానివల్ల యాంగర్ మేనేజ్మెంట్ అనేది లేకపోవడం అయి ఉండొచ్చు. ఇట్లాంటివన్నీ అయినప్పుడు ప్రాణం వరకు కూడా ఇంకా కష్టమే అన్నంత వరకు వెళ్ళినప్పుడు మనకి బాగా ఇష్టమైన వాళ్ళు మన మెంటల్ హెల్త్ ఎలా ఉంటుంది, మన కండిషన్ మనమే సరిగ్గా లేనప్పుడు వాళ్ళని ఇప్పుడు ప్రొటెక్ట్ చేసుకోవాలి ఏంటి, ఇప్పుడు ఎలా చేయాలి నేను క్వశ్చన్ మార్క్ ఎంత దారుణంగా ఉంటుంది తెలుసా. ఆ ఫేజ్ ఒకటి చూసిన. ఏం జరిగిన ట్రీట్మెంట్ ఇన్ ఫ్యూచర్ కూడా నాదే రెస్పాన్సిబిలిటీ అని ఒకటి పెట్టుకోవాలి. వాళ్ళకి ఏ హెల్త్ ప్రాబ్లం రాకుండా మనం ఎవరు సపోర్ట్ చేసినా చేయకపోయినా నేను ఉన్నాను ఒకరు స్ట్రాంగ్గా నిలబడగలగాలి. అలాంటి టైంలో నాకు వచ్చిన క్వశ్చన్ ఏంటంటే అసలు ఏ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి, అసలు ఏం చేయాలి దీనికి. ఆ మెడిసిన్స్ వాడినప్పుడు విపరీతమైన నిద్ర, కోపము, విపరీతమైన ఆకలి, ఇలాంటివన్నీ మళ్ళీ దానివల్ల ఫిజికల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఇట్లాంటివన్నీ రాకుండా వాళ్ళని ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలో ఒక టైంలో అల్లాడిపోయినా. ఆ టైంలో ముఖ్యంగా నేను ఎప్పుడు ఒక మాట చెప్తా, కేర్ టేకర్ ఎవరైతే బాధ్యతలు ఉంటున్నారో వాళ్ళు బాగుండాలని. ఎందుకంటానంటే అలాంటి సమస్యలను డీల్ చేయాలంటే ముందు మనం కరెక్ట్గా ఉండగలగాలి. ఆ టైంలో మనకు ఒక మాట వినబడాలి, నువ్వు చేస్తావు, నువ్వు చేయగలుగుతావు, భయపడద్దు, ఏం కాదు, ధైర్యంగా ఉండు, అన్నీ అవుతుంది, ఇది టైం బాగాలేదని మనకు ఒకళ్ళు చెప్పేవాళ్ళు కావాలి. అట్లీస్ట్ ఒక మాట మనకి వినబడాలి. అలాంటి సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకే ఈ ప్రొఫైల్.